హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు హుజురాబాద్ ప్రక్కన సిరిసపల్లి, కొత్తపల్లి గ్రామాలకు సమీపంలో డంపింగ్ యార్డును ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది. ఈ డంపింగ్ యార్డు ప్రధానంగా హుజురాబాద్ కు సంబంధించినటువంటి ఒక పట్టణానికి సంబంధించింది అయితే సమస్య లేదు, కానీ వాస్తవంగా కరీంనగర్, వరంగల్ 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు చొప్పదండి, హుస్నాబాద్, జమ్మికుంట, హుజురాబాద్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన చెత్తంతా తీసుకొచ్చి మరి ఇక్కడ ఎనర్జీ తయారు చేసేటువంటి ఉద్దేశంతో WTE వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును తీసుకురాబోతా ఉన్నారు. మరి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ అనేటువంటిది మన రాష్ట్రంలో జవహర్ నగర్ లో ఉంది, ఇంకా ఇతర ప్రాంతాలలో కూడా ఉంది. దాని వలన చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, అట్లాగే పంటలు నాశనం అవడం, అనేక మందికి క్యాన్సర్స్, ఆరోగ్య సమస్యలు రావడం, చిన్నపిల్లలకి శ్వాసకోశ సమస్యలు రావడం, ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. ఆ ప్రాంతంలో నివసించే ప్రజల యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకున్న తర్వాత ఈ హుజురాబాద్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దనేటువంటి డిమాండ్ తోని గత వారం రోజులుగా ఇక్కడ నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో అన్ని గ్రామ పాలక వర్గాలన్నీ కూడా మరి గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల తీర్మానాలు ఇవ్వాలని చెప్పి కోరిన వెంటనే ఇప్పటికి 7 గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ సభల తీర్మానాలు మాకు రావడం జరిగింది. ముందుగా మొట్టమొదటగా వచ్చినటువంటి సిరిసపల్లి, అట్లాగే సింగాపూర్, మాందాడిపల్లె, రాజపల్లె, తర్వాత తుమ్మనపల్లి, ఇంకా అంబేద్కర్ నగర్, రంగాపూర్, మొత్తం 8 గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ సభల తీర్మానాలు కూడా మాకు అందించడం జరిగింది. వారికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ డంపింగ్ యార్డు ఏర్పాటుకు సంబంధించిన పోరాట కార్యక్రమం ప్రారంభమైన తర్వాత అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వచ్చి మరి ఇది మేము తప్పకుండా దీని పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. కానీ మరి ఇప్పటి వరకు వారం రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ పోరాట కార్యక్రమాన్ని ఉధృతం చేయడం కోసం మరి మహిళా సంఘాలను కూడా కోరడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ సిరిసపల్లి గ్రామం నుంచి ఒక 300 మంది మహిళా కార్యకర్తలు, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మా ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దని, ఏర్పాటు చేసినట్లయితే మేము ఊరుకునేది లేదని చెప్పి వాళ్ళు ముక్త కంఠంతో ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి కానీ లేదా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ వెంటనే మరి గతంలో కూడా ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్ల ద్వారానే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. మరి మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇవాళ మీరు ఓడిపోయినంత మాత్రాన, లేకుంటే ఇక్కడ లేనంత మాత్రాన మీరు ఈ సమస్య మీకు సంబంధం లేదని చెప్పి కనుక అనుకున్నట్లయితే ఇది సరి అయినటువంటిది కాదు. కాబట్టి గతంలో పనిచేసినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, పెద్దిరెడ్డి గారు కావచ్చు, లేదా ఇతర ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రణవ్ బాబు, అట్లాగే శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, అట్లాగే పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, వీళ్ళందరినీ కూడా మేము ఈ సందర్భంగా ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. మా సమస్య ఇది ఈ ప్రాంత ప్రజలందరి సమస్య. వీళ్ళందరూ కూడా మీకు ఓట్లేసినటువంటి ప్రజలు, ఈ ప్రజలు రోడ్ల మీదకి వస్తే మీకేమీ సంతోషంగా ఉండదని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ సమస్య పట్ల ఈ వేదిక ద్వారా మేము మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. తప్పకుండా మీరు స్పందించాల్సిందిగా ఇంతకుముందే చెప్పాను. ఈటల రాజేందర్ గారు 4-5 సార్లు ఇక్కడ నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనరు, మంత్రిగా పనిచేసిండ్రు. మరి ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తేనే వాళ్ళ స్థానంలోకి వెళ్ళగలిగింది. కాబట్టి ఈ సమస్య పట్ల వారు ఇప్పటికైనా మరి నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే మరి ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరి నిర్లక్ష్యం అని చెప్పి మేము ఈ అఖిలపక్షం కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2022లో ఈ ప్రపోజల్ ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎన్నికైన వాళ్ళు కావచ్చు, లేదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇది
మా బాధ్యత కాదంటే మా బాధ్యత కాదని చెప్పి అనడం సరైనది కాదు. ప్రతి వాళ్ళు ఈ సమస్య మరి దీని తీవ్రతను కూడా గుర్తించి స్పందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ మీకు స్పష్టమైన హామీ రాకపోతే ఎలా ఉంటుంది మీ ఉద్యమం ముందు? ఇప్పుడు ఇది గ్రామాన ఈ సమస్యకు సంబంధించినటువంటి విషయం ఇంకా అన్ని గ్రామాలలో ప్రజలకి పూర్తిగా అవగాహన కావడం లేదు. కొంత పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా కొంతమంది రావడం లేదు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం, వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. ఇంటింటికి గ్రామాన ఈ సమస్యకు సంబంధించినటువంటి తీవ్రతను తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో తీసుకొచ్చి అవసరమైతే హుజురాబాద్ బంద్ కూడా కాలివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఆలోచిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.